వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులకు ఆ పార్టీ నేతలు వద్దిరాజు రవిచంద్ర, సండ్ర వెంకటవీరయ్య కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా సభ విజయవంతం అయిందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో నేతలు మీడియాతో మాట్లాడారు. బహిరంగ సభ జయప్రదాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వెన్నులో వణుకొచ్చింది. మేము ఇన్ని ఆటంకాలు సృష్టించినాం, ఇన్ని ఇబ్బందులు పెట్టినాం, అయినా కూడా బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు వచ్చారని చెప్పి చూసి తట్టుకోలేక స్థాయిని మర్చి మరి గతంలో ఈ పార్టీలో అనేక పదవులు పొంది ఇక్కడే ఉన్న నాయకులు మరి కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నం చేయటం, తెలంగాణకు సంబంధించిన ఏర్పాట్లో ఎవరు సహకరించినా కూడా ఆనాటి ముఖ్యమంత్రిగా శాసనసభలోనే ధన్యవాదాలు చెప్పిన గొప్ప సంస్కారవంతుడు కేసీఆర్ గారు. ఇలా సంస్కారహీనంగా స్థాయిని మర్చి ఇలా ఎవరైతే మంత్రులు విమర్శలు చేశారో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. లక్షలాదిగా వచ్చిన ప్రజల సమూహమే మీకు జవాబు తప్ప ఇక అంతకు మించి జవాబు చెప్పాల్సిన అవసరం మీకు లేదు. మీరు వ్యక్తిగతంగా ఏదో దూషణలు చేయటం, లేకపోతే బహిరంగ సభ జనం రాలేదనో ఏదో తప్పుడు పద్ధతిలో మీరు ఆనందం పొందుతున్నారు. కానీ ఇంతమంది ఏ రకంగా వచ్చారు, మన ప్రభుత్వ పాలనా వైఫల్యాలు ఏంటో మీరు సమీక్షించుకోవాల్సింది పోయి ఏదో ఎదురుదాడి తిరిగినట్టుగా మాట్లాడితే మొత్తం మర్చిపోతారని అనుకుంటున్నారు. నిన్న వచ్చిన యువతరం ప్రజల యొక్క స్పందన బహిరంగ సభ ముగిసేంత వరకు ఏ ఒక్కరు కూడా కదలకుండా తమ యొక్క మరి శక్తిని అక్కడ ప్రదర్శించే విధంగా యువతరం ఆ యొక్క బహిరంగ సభలో వాళ్ళు పోషించిన పాత్ర మీరు కళ్ళకు అన్నట్టుగా లైవ్లో టీవీ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ లైవ్లో చూసి ఉండాలి. దాన్ని చూసిన తర్వాతనైనా మీరు ఆత్మవిమర్శ చేసుకుంటారేమనుకుంటే దానికి ఆత్మవిమర్శ బదులు ఎదురుదాడి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటిని తీవ్రంగా ఖండిస్తూ అందరం కష్టపడి ఖచ్చితంగా ఈ యొక్క ప్రణాళిక ప్రకారం ఒక సిస్టమేటిక్గా ఈ ప్రోగ్రాం నడిచింది. మేము అందరం ముందుగానే వెళ్ళి వేదిక మీద కూర్చోవడం జరిగింది, జనాన్ని కూడా చేర్చుకోవడం జరిగింది. కొంతమంది ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. అయినప్పటికీ కూడా చాలా పెద్ద పండుగ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఈ పండుగనే, ఈ జనాభానే, ఈ జన సముద్రంనే కేసీఆర్ గారు చేసిన ఉపన్యాసం కానీ అక్కడికి వచ్చినటువంటి జనం కానీ ఇది రాబోయే దాంట్లో ఒక్కటి చెప్పాలనుకున్న బీజేపీ పార్టీ వారు కేసీఆర్ గారు కూడా చెప్పారు, బీజేపీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఎవరు దగ్గర కూడా రానివారు. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. మీరు దేశాన్ని పాలించవచ్చు కానీ ఈ రాష్ట్రంలో పాలించలేరు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలోనైనా ఇన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయా? జాతీయ పార్టీ ఎప్పుడు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టదు, నెరవేర్చదు. ప్రజల కోరికలు తెలంగాణ రాష్ట్ర పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా ఎవరెవరికి ఏం కావాలో, ఏ వర్గానికి ఏది కావాలో, బీసీలకు ఏం కావాలి, ఎస్సీలకు ఏం కావాలి, ఎస్టీలకు ఏం కావాలి, ముస్లిం మైనార్టీలకు ఏం కావాలి, అందరికీ ఏం కావాలి, గురుకులాల దగ్గర నుంచి మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి జిల్లాలలో ఎవరెవరికి ఏం కావాలో జిల్లాలను పెంచి కూడా పాలన అందించినటువంటి కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి ప్రజలు గ్రహించి పెద్ద ఎత్తున తరలి వచ్చినట్టు వారు అందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞత